సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం చెందిన వాళ్ళు సింహరాశి వారు. రాశ్యాధిపతి రవి. రాశ్యాధిపతి రవి ఈ అక్టోబర్ 16వ తారీఖు దాకా స్వక్షేత్రంలోనే రాశిలో సంచారం చేస్తున్నాడు. 17 నుంచి ద్వితీయ స్థానంలో సంచారం. అంటే మొత్తం మీద చూసినప్పుడు సింహరాశి వారికి అక్టోబర్ మాస గ్రహస్థితుల్లో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కుజ, గురు, శుక్రులు, రవి, బుధులు అర్ధశుభులు కావాలి, మొత్తం 5 గ్రహాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసం చాలా మటుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, స్థిరాస్తుల వ్యవహారాలు ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా చాలా బాగుంది. ఈ మాసంలో మీకు మంచి కలిసి వస్తుంది. అలాగే షేర్స్, స్పెక్యులేషన్స్, బెట్టింగ్లు ఇట్లా చేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ విషయాల్లో చాలా మటుకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైన మాసం అనే చెప్పవచ్చు. ఈ మాసం అంతా కూడా చాలా బాగుంది. అంటే ఈ మాసంలో మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అంటే చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఒక్కొక్కసారి వృత్తిపరంగా చూసినప్పుడు ఏంటంటే చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఆర్థిక పరంగా మటుకు కుటుంబంలో కానీ మీకు కానీ సడన్గా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఉద్యోగంలో కానీ, పదవుల్లో కానీ, పనిచేసే ప్రదేశాల్లో కానీ కొన్ని మార్పులు అయితే సూచింపబడుతున్నాయి. అంటే సడన్గా మార్చడం కానీ, ఆ స్థలాన్ని మార్చడం కానీ, ఆఫీస్ చేంజ్ అవ్వడం కానీ, మీ సీటు మారడం కానీ, లేకపోతే వేరే చోటకి వెళ్ళి పని చేయవలసిన పరిస్థితి రావడం కానీ, ఇట్లాంటివన్నీ మీకు వృత్తిపరంగా గోచరిస్తున్నాయి. అలాగే దీనివల్ల మీ అధికారులతోనూ సహోద్యోగులతో కూడా చిన్నపాటి అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అనవసరంగా పదులుగా మాట్లాడటం మాట వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థికంగా మటుకు ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు. ఒక రకంగా ఒక ఫ్లో ఆఫ్ మనీ, అంటే ఎప్పటి నుంచో రాకుండా ఉండవలసిన బాకీలు ఏమైనా ఉన్నా, పెండింగ్లోని ఏరియర్స్ లాంటివి కానీ, ఎప్పటి నుంచో మీకు వస్తాయని కొన్ని ఆగిపోయిన డబ్బులు కానీ ఏవైనా సరే ఈ మాసంలో మీకు రావడానికి చాలా ఈజీగా చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి చాలా బాగుంది. అలాగే పెట్టుబడులు కూడా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్గా చేసేవన్నీ కూడా రాబోయే ఫ్యూచర్లో కలిసి వచ్చే ఇన్వెస్ట్మెంట్గా ఉంటాయి. కాబట్టి చక్కగా వీలైనంత వరకు మీ దగ్గర ఏమైనా పెట్టుబడి పెట్టుకుంటే నిరభ్యంతరంగా ఈ మాసంలో మీరు చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోదలుచుకుంటే మటుకు అక్టోబర్ 18 లోపల తీసుకుంటే కనుక ఇంకా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో మీకు చూస్తే కనుక మీ తండ్రి గారి దగ్గర నుంచి కానీ మంచి ఆదాయం రావడం కానీ, తండ్రి గారి యొక్క సహాయ సహకారం చక్కగా లభించడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో 11, 12, 19, 27, 28 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎవరైతే ఈ సింహరాశిలో వాళ్ళు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ వివాహ సంబంధాలు చూస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు ఈ మాసంలో మీకు ఫలించే అవకాశం ఉందంటే మీకు నచ్చడం కానీ, మీరు ఇప్పటిదాకా ఏమైనా అనుకున్న సంబంధాలు కుదరటం కానీ, పెండింగ్లో ఉన్నవి అలాంటివన్నీ కూడా ముఖ్యమైనవన్నీ అక్టోబర్ 18 లోపల చేసుకుంటే కనుక మీకు చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే 2, 3, 6, 7, 14, 15, 29, 30 ఈ తేదీల మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే ముఖ్యమైన పనులు ఏమన్నా కూడా చాలా మటుకు వాయిదా వేసుకోండి. అంటే మాసాంతంలో మటుకు ఊహించని సన్నివేశాలు, మీ నిర్ణయాలు, భూగృహ సంబంధమైన విషయాలు, వాహన విషయాలు ఇలాంటి వాటిలో డాక్యుమెంటేషన్స్ వల్ల కానీ, అగ్రిమెంట్స్ వల్ల కానీ చిన్నపాటి సమస్యలు వస్తే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక సింహరాశి వారికి ఈ మాసం అంతా చాలా బాగుంది. మీరు వీలైనంత వరకు కూడా సూర్యారాధన చేసుకోవటం, గణపతి ఆరాధన చేసుకోవడం, అంటే ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా తొలగడానికి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని వీలైనసార్లు జపించడం, ముఖ్యంగా మంగళవారం నాడు, బుధవారం నాడు గణపతి గరికి సమర్పించడం, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మీకు ఎటువంటి సమస్యలున్నా, చిన్నపాటి అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగి మాసం అంతా కూడా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చక్కగా సింహరాశి వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, పరిహారాలు పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.